ఏందన్నా ఉన్న పలంగా శివాలయానికి తడిబడ్డలతో వస్తా దమ్ముంటే స్థానిక ఎమ్మెల్యే కూడా రావాలని చెప్పి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు మీరు. ఈ పవర్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి 62 సర్వే నంబర్లో 106 ఇండ్లు, అంటే ఒక్కొక్క ఇల్లు ₹1 కోటి అమీర్. మరి నువ్వు ఆయన దగ్గర నువ్వు కొంటే మనం 64, 65, 66 సర్వే పక్క సర్వే నెంబర్ పట్ట సర్వే నెంబర్లు వేసి ఎందుకు డాక్యుమెంట్ తయారు చేయాల్సి వచ్చింది? అంటే మరి 2.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నట్టు? మరి ఆయన ఏం చేసిండు అని అంటే ఆ డాక్యుమెంట్స్ ఏవైతే 64, 65 సర్వే పట్ట సర్వే నెంబర్లు వేసిండు కదా, దాంతో ఏం చేసిండంటే ఈయన తెలివిగా కోర్టుకు పోయి ఒక సెట్స్ పోయి తీసుకొచ్చింది. డాక్యుమెంట్స్ ఏమో 2021లో పుట్టినాయి. అవినీతి మీద అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు, కానీ వాస్తవం ఆయన ఎక్కడ కూడా ఏనాడు కూడా రియాక్ట్ అయిన సందర్భాలు చూడలేదు. కానీ మొన్న విషయంలో ఎందుకో మరి ఉన్న పలంగా నియోజకవర్గ స్థాయి నాయకులను అందరిని పిలిపించుకొని ఉటావుటిన ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని తీవ్ర స్థాయిలో విమర్శించిండు అని అంటే సహజంగా ఏంటంటే ఎప్పుడు కూడా ఆరోపణలు చేసిన ఏంటంటే దొంగలు సహజంగా ఆరోపణలకి స్పందించారు కదన్నా. పక్క సర్వే నెంబర్ పట్ట ఏది కలిసి వస్తుందో దాన్ని మొత్తం స్కెచ్ గీతలు గీయాలి, అమ్మేసేసారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన అమీర్పూర్ బొల్లారం విషయం కావచ్చు, ఇతర అంశాల మీద ఆయన క్లియర్గా ఆయన ప్రెస్ మీట్లో మెన్షన్ చేసిండు కదా, ఎక్కడైనా ఒక గుంట భూమి అవినీతి చేసినట్టుంటే ఆధారాలతో రమ్మని నేను విచారణకు రెడీ అంటాడు ఆయన. ఒకసారి అయితే నేను ఒక గజం జాగా కబ్జా చేస్తే అంబేద్కర్ బొమ్మ కడపడం చేరకడ విషయం దాకా తెచ్చిపోతాను. అందులో వీళ్ళిద్దరు అంటే నాకు ఏ ఒక్క గజం తెలియదు అని అంటాడు. సిగ్గుండాలే కదా కొంచెం అన్న. ఇప్పటి వరకు నీకు ఎన్నిసార్లు చచ్చిపోతుంది, ఎన్నిసార్లు ఆ పీనుగులకు మేము విషయం దాపాల్సి వస్తుండే. ఇవాళ రాష్ట్రంలో మైనింగ్ తవ్వకాలు ఒక మైపాల్ రెడ్డి చేస్తున్నాడా? చేస్తుండొచ్చు, 600-700 మంది చేయొచ్చు. నేను నా ప్రత్యర్థి నా నియోజకవర్గంలో జరిగిన అవినీతి గురించే మాట్లాడతాను. ఆయన ఏమంటాడంటే నేను రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ముఖ్యమంత్రి గారు కక్షపూరితంగా నన్ను వ్యవహరించి మా క్రషర్లు అన్ని ఆపించింది అని అంటాడు. నీ సంగతి నువ్వు చూడాలి. ఎవడో దొంగతనం చేసి నేను కూడా దొంగతనం చేసిన, వాడు చేసి నేను చేసినట్టు ఎట్లయితుంది? అడ్డం వచ్చాడు ఎవరు లేడనే కదా మీ ధైర్యం. అంటే మీరు ఏ స్థాయిలో మీరు అవినీతి చేసి ఉంటే, మీరు ఏ ధైర్యంగా మీరు అవినీతి చేసి ఉంటే. కానీ అవినీతి చేసి ఉంటే మైపాల్ రెడ్డి గారు అవినీతి చేసి ఉంటే హరీష్ రావు లాంటి వ్యక్తులు అసెంబ్లీలో మాట్లాడకపోయి ఉంటుండే కదా. మరి అయ్యా హరీష్ రావు గారు, మీరు ఉద్యమాల్లో పోరాడిన వాళ్ళ గురించి, జైల్లో పోయిన వాళ్ళ గురించి, లేకపోతే లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళ గురించి మాట్లాడితే ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు. వీటోళ్ళని అడిగితే కూడా మైపాల్ రెడ్డి అంటే ఎంత పెద్ద భూ స్కామర్, ఎంత పెద్ద దొంగ అనేది అందరికి తెలుసు. మరి గసంతోళ్ళకి ఒకలా పుచ్చుకుంటే భూ కబ్జాదారుడు ఆయన కబ్జా కోరని మీరు చెప్తే సరిపోతుందా అంటున్నా. అఫీషియల్ గా లీగల్ గా అధికారులు కదా నిర్ణయించాల్సింది, నిర్దేశించాల్సింది. అధికారులు నిర్ణయించి నేను చెప్తాను. ఇప్పుడు నేను కూడా మీ మీద 100 ఆరోపణలు వేస్తాం అనుకోండి. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా అవినీతి చేస్తాడు, భూ కబ్జా చేస్తాడు, 100 కోట్లు బెదిరించి సంపాదించిన చెప్తాం. కానీ దానికి ఆధారాలు ఉండాలి కదా, ఆధారాలు చూపిస్తే నమ్మేటట్టు ఉండాలి కదా. నేను కూడా చూపిస్తున్నా కదా. ఇప్పుడు 300 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినామని చెప్పి అధికారులు చెప్పి నేను చెప్తలే నా ప్రత్యర్థి అని చెప్పి గవర్నమెంట్కి ఎగనామం పెట్టినామని చెప్పి నేను మీద కేసు వేసి దానికి సంబంధించినటువంటి నీ సోదరుని తీసుకుపోయి బొక్కలు వేసి. మీ ప్రభుత్వం వచ్చినా మీ ప్రభుత్వంలో మీరు చెప్పినా నడవట్లేని బాధ ఉందా? అది ఆ రోజు పరిస్థితుల ఆయన వచ్చిన తర్వాత కొన్ని ఈక్వేషన్లు, కొన్ని పరిస్థితుల వల్ల ఆయన పెద్దరికం ఇచ్చారు. ఆయన పెద్దరికం ఇచ్చి ఆయన నడిచే ప్రయత్నంలో ఉన్నటువంటి అధిష్టానం చెప్తే అయినా నేను మౌనం పాటించిన తప్ప నేను ఎక్కడ కూడా ఆయనతో మాత్రం కలిసి పని చేయలేదు. కలిసి పని చేయకపోయారు. ఏదో ప్రోటోకాల్ వస్తుండే, పదవులు, ఏదైనా పైసలు, ఏదైనా గన్మెన్లు, మంచి అఫీషియల్గా ఏదైనా ప్రోటోకాల్ ఉంటుండే కదా. కాటా శ్రీనివాస్ కూడా అట్లాంటి నిజమైన రాజకీయాలు చేసేది ఉంటే నా సర్పంచ్ పదవి ఒకపోతుండే.